విశ్వవాణి టీవీ ప్రేక్షకులకు యేసు ప్రభువారి యొక్క ఉన్నతమైన నామంలో ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, మీరెంతగానో విశ్వవాణి పరిచర్యను ప్రేమిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. నిజంగా మీ యొక్క ఆసక్తిని బట్టి మేమెంతగానో ప్రభువును స్తుతిస్తున్నాం, మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినం ధ్యానాంశం కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగం రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 1 వచనం నుండి 7 వచనాల వరకు చదువుకుందాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిబ్షీయుడైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిన నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలుల దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతనని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెలు మాంసమును, అస్తమయమందు రొట్టెలు మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు ఆ వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువుబడిన వాక్య భాగంలో మనం చూస్తే దైవజనుడైనటువంటి ఏలియాను మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఈ లోకంలో అందరినీ దేవుని యొక్క సేవకు పిలువడు, కానీ ఎవరైతే తనకు విధేయులవుతారో, ఎవరైతే తన మాట వింటారో, ఎవరు తన యొక్క ఆజ్ఞ చొప్పున నడుచుకుంటారో వారిని మాత్రమే తన సేవకు ఏర్పాటు చేసుకొని తన యొక్క పిలుపు మేరకు తన యొక్క శ్రేష్టమైన పరిచర్యలో ఉంచుతాడు అన్న సత్యాన్ని గమనించాలి అని చెప్పి ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ దైవజనుడైన ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము, ఆ యొక్క వాగు నీరు త్రాగు. అలాగే నేను కాకోలములకు ఆజ్ఞాపించాను, ఆ కాకోలములు నీ దగ్గరికి ఉదయమందు మాంసము రొట్టెలు, మరలా సాయంకాలము మాంసము రొట్టెలు తీసుకుని వస్తాయి అని చెప్పి దేవుడు దైవజనుడైన ఏలియాకు చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా ఈ లోకములో ఎంతోమందికి లేనటువంటి భాగ్యం, దేవదూతలకు సహితము లేనటువంటి గొప్ప పరిచర్య భాగ్యమును ఎందుకు పనికిరాని మా జీవితాలకు క్రీస్తు అనుగ్రహించాడు. ఇక్కడ ఏలియాను దేవుడు ఏర్పాటు చేసుకొని తన శ్రేష్టమైన పరిచర్యలో ఆయన వాడుకుంటూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఎప్పుడైతే దేవుడు చెప్పిన పనిని మేము చేస్తామో మరి దేవుడు మా పని కూడా చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి వారలారా, చాలామంది ఎవరి సొంత పనులు వారు చూసుకుంటూ దేవుడు చెప్పిన పనిని మరి తప్పిపోతూ ఉన్నారు. దేవుడు చెప్పిన పనిని చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యెహోవా కార్యము అలక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. ప్రియమైనటువంటి వారలారా, దేవుని పరిచర్య చేసే సేవకులను దేవుడు ఎంత ఘనపరుస్తున్నాడో, దేవుడు ఎంతగా హెచ్చిస్తున్నాడో, దేవుడు ఎంతగా వారిని ఆశీర్వదిస్తున్నాడో, దీవిస్తున్నాడో మనము చూడాలని చెప్పి ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. వాస్తవానికి ఏలియా కెరీతు వాగు దగ్గర ఉన్నాడు. అయితే దైవ సేవకుని పోషించేటటువంటి పని ఎవరికి అప్పగించాడు అంటే, కాకోలములకు నేను ఆజ్ఞాపించితిని అంటున్నాడు. కాకులకు ఆజ్ఞాపించాడు. కాకి యొక్క స్వభావం ఏమిటి అంటే, తనకు మాంసము రొట్టెలు దొరికితే అవి తినకుండా ఎవరికైనా పెడతాయా? సహజంగా పెట్టవు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి కాకులు, ప్రేమైనటువంటి వారలారా, ఒక సిస్టమేటిక్గా ఒక క్రమము కలిగి ఉదయము రొట్టెలు మాంసము, మరలా సాయంకాలము రొట్టెలు మాంసము
ఆ సేవకుని దగ్గరకు తీసుకొని వచ్చేలాగున కాకులకు ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఈ కాకి గురించి 11 సార్లు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇదే కాకి నోవాహు కాలంలో 40 రాత్రింబగళ్ళు ప్రచండమైన వర్షం కురిసిన తర్వాత ఆ యొక్క ఓడలో ఉన్నటువంటి జంతువులు, పక్షులు, పురుగులు అన్నీ ఉన్నాయి. నోవాహు కుటుంబము అక్కడ ఉన్నారు. అయితే నీళ్లు ఇంకిపోయాయో లేదో చూసి రమ్మని కాకిని బయటికి పంపించినప్పుడు ఆ కాకి మరలా లోపలికి రాలేదు. యజమానుడు 40 రోజులు దాన్ని కాపాడాడు, ఆహారం పెట్టాడు, సమస్తము సమకూర్చాడు. కానీ బయటికి వెళ్ళే లోపల ఎక్కడెక్కడగా గుట్టలుగా పడి ఉన్న చనిపోయిన శవాలు, ఆ శవాల మీద వాలిపోయింది. ఇక శవాలను పీక్కుంటూ తింటూ అక్కడే ఉండిపోయింది. కానీ ఈ ఓడను మరిచిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాకి అంటే అన్ని కాకులను ఒక ఘాటికి కట్టేయలేం, అందరూ మనుష్యులను కూడా ఒక ఘాటికి కట్టేయలేం. మనుష్య జాతి కాబట్టి అందరూ అలాంటి వారే అని. కొందరు మంచివారు ఉంటారు, కొందరు చెడ్డవారు ఉంటారు. ఇక్కడ కాకి లక్షణం మరి అది యజమానుని యొక్క ఓడను మర్చిపోయింది, యజమానుని యొక్క మేలును మర్చిపోయింది. మంచి ఆహారం దొరికేటప్పటికీ యజమానుని ఇంటికి రాలేదు. కానీ ఈ కాకి అలా కాదు. ఇది దేవుడు ప్రత్యేకంగా తన పని కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి కాకి. కనుక ప్రియమైనటువంటి వర్లారా, మరి ఈ లోకంలో ఎంతోమంది మనుషులు ఉన్నారు. కానీ ఆయన సేవ కొరకు కొందరిని మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఒకవేళ దేవుడు ఏర్పాటు చేసుకోకుండా నువ్వు సొంత ప్రణాళిక కలిగి, సొంత ఆలోచన కలిగి నువ్వు ఒకవేళ నేను పరిచర్య చేస్తాను అని వస్తే నువ్వు చేయలేవు, నిలబడలేవు, శ్రమలకు తట్టుకోలేవు, కష్టాలకు తట్టుకోలేవు, బాధలకు తట్టుకోలేవు, తిరిగి మరలా వెళ్ళిపోతావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సేవ అనేది చాలా కష్టతరమైంది. దేవుని పిలుపు కలిగిన వారు మాత్రమే ఇందులో ఇమడగలరు, ఈ పరిచర్యను కొనసాగించగలరు, కష్ట నష్టాలను తట్టుకోగలరు, ఆకలి దప్పికలకు ఓర్చుకోగలరు, పరిచర్యను కొనసాగింపజేస్తూ ఉంటాడు. అయితే కాకి కూడా దేవుని పని కొరకు ప్రత్యేకించబడినటువంటి కాకి. నిన్ను నన్ను కూడా దేవుడు ప్రత్యేకమైన పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఒక ఉద్యోగం కాదు, ఇది ఒక వ్యాపారం కాదు. అందుకే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ సమస్త ప్రవర్తన అంతటిపైన ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు నీ మార్గాలు త్రోవలు సరళము చేస్తాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఈ కాకి దైవజనుడైన ఏలియా కెరీతు వాగు దగ్గర ఉన్నాడు. దట్టమైనటువంటి అడవి, కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి, అలాంటి భయంకరమైనటువంటి అడవి ప్రాంతంలో ఆయన ఉన్నాడు. అయితే ఈ కాకి రొట్టెలు మాంసము తీసుకుని రావాలి అంటే అది ఎంత ప్రయాసపడుతుందో మనం ఆలోచించాలి. విశ్వవాణి పరిచర్యలో మారుమూల ప్రాంతాలలో అటవీ జాతుల మధ్య అనేకమైన అనాగరిక ప్రజల మధ్య పరిచర్య జరుగుతూ ఉంది. అలాంటి సేవకులను పోషించడానికి దేవుడు కాకి లాంటి కొంతమంది ఈ యొక్క పనోన్నతి సేవకులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ పనోన్నతి సేవకులు ఆయా జిల్లాలలో, పట్టణాలలో ఒకరు ఇద్దరు ఉండి విశ్వవాణి పరిచర్య పక్షంగా అనేక గృహాలు సందర్శించి విశ్వవాణి పరిచర్యను గురించి పరిచయం చేస్తూ, ఇదిగో ఇంతమంది సేవకులు మారుమూల ప్రాంతాలలో ఇన్ని గ్రామాలలో పరిచర్య చేస్తూ ఉన్నారు అని చెప్పి పరిచర్యను గురించినటువంటి వివరణ తెలియచేస్తూ ప్రతి ఇంటికి వెళుతూ ఉన్నారు. అయితే ఆ పరిచర్య పట్ల శ్రద్ధ కలిగిన వారు, పరిచర్య పట్ల ప్రత్యేకమైన అవగాహన కలిగిన వారు, దేవుని యొక్క రాజ్య విస్తరణలో మేము మా కుటుంబం కూడా పాలిభాగస్తులుగా ఉండాలి అనుకునేవారు కాకి లాంటి ఆ పనోన్నతి సేవకులను ప్రేమించి వారి కుటుంబానికి ఆహ్వానించి, అయ్యా ఇదిగో మా కుటుంబం తరపున ఒక గ్రామానికి సువార్తను ప్రకటించండి, 4,000 రూపాయలు విశ్వవాణి పరిచర్యకు మేమిస్తూ ఉన్నాం అని చెప్పి కొందరు ఒక గ్రామాన్ని తీసుకుంటే, మరికొందరు 2 గ్రామాలు తీసుకుంటే, మరికొందరు 3 గ్రామాలు తీసుకుంటే, ఇలా గ్రామ దత్తత తీసుకొని సేవకులను పంపించేటటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. చాలామంది కానుక పెట్టెలు తీసుకొని ప్రతి 6 మాసాలకు ఒకసారి ఆ కానుక పెట్టెలో ప్రోగు చేయబడిన కానుకలు పనోన్నతి సేవకులకు ఇస్తూ పరిచర్యకు సహకరిస్తూ ఉన్నారు. కొంతమంది అయ్యో మనం ఇస్తే కదా
మనము వాగ్దానము చేశాం గనుక మనల్ని బట్టి సేవకుడు అక్కడ పరిచర్య చేస్తూ ఉంటాడు. మనం ఇవ్వకపోతే ఆ సేవకుడు ఆకలిగొంటాడు కదా అని చెప్పి, మరి పరిచర్యను ప్రేమించిన వారు, సేవకుని యొక్క సేవను గుర్తించిన వారు క్రమము తప్పకుండా నెల వచ్చేటప్పటికి వారు తిన్నా వారు తినకపోయినా కొన్ని ఖర్చులు ప్రక్కన పెట్టుకొని దేవుని సేవ నిమిత్తమై ఇస్తూ ఉంటారు. ఈరోజు అలాంటి కుటుంబాలను దేవుడు మాకివ్వబట్టే విశ్వవాణి పరిచర్య మారుమూల ప్రాంతాలలో విస్తరించి అనేక నూతన ఆత్మలు రక్షించబడి సంఘాలు స్థాపించబడి మందిరాలు నిర్మించబడుతున్నాయి. నిజంగా ఆ మాంసము రొట్టెలు ఇచ్చేటటువంటి మీ గృహాలే మరి స్పాన్సర్స్ గృహాలు, పోషకుల యొక్క కుటుంబాలు. సమయానికి సహాయం రాకపోతే ఆ యొక్క సేవకుడు ఎన్నో ఇబ్బందులు పడతాడు. అలాంటి ఇబ్బందుల్లో పడకుండా కాకి సేవకుని కొరకు ప్రయాసపడుతుంది. రొట్టెలు మాంసము ఇచ్చే గృహాలు సేవకుని కొరకు ప్రయాసపడుతున్నాయి, సేవ కొరకు ప్రయాసపడుతున్నాయి. కనుక మీలాంటి వారు ఎంతో దాతృత్వము కలిగి ఈ పరిచర్యను ప్రోత్సహిస్తున్నారు, ప్రేమిస్తూ ఉన్నారు, సహకరిస్తూ ఉన్నారు. అందును బట్టి మేమెంతగానో సంతోషిస్తూ ఉన్నాం. ఆ కాకి నిజంగా సేవకుని పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉందో. రొట్టెలు మాంసము ఇచ్చారంటే నిజంగా మీరెంతో శ్రేష్ఠులు. అంటే శ్రేష్టమైనవి దైవ సేవకుల కొరకు పంపిస్తూ ఉన్నారు. వారింటిలో ఉందో లేదో తెలియదు, కానీ అయ్యో దేవుని సేవకుడు ఆకలి కొంటాడు అని చెప్పి శ్రేష్టమైన వాటిని మీరు గుప్పులు విప్పి పంపిస్తూ ఉన్నారు. మాకెంతగానో సంతోషం. మీరు ఇలా చేస్తూ ఉంటే మేము ఎక్కడికైనా వెళ్ళగలం, ఎలాంటి ప్రాంతాలైనా మరి దేవుని కొరకు సంపాదించగలం. లోయలైనా కొండలైనా మరి ఎలాంటివైనా మేము అక్కడికి వెళ్ళగలం. మీ ప్రోత్సాహం ఉండాలి, మీ ప్రార్థన, మీ సహాయ సహకారాలు మాకు అందించగలిగినప్పుడు తప్పకుండా గమ్యం చేరుకోగలం. ప్రభు కొరకు అనేక ఆత్మలను సంపాదించగలం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన శ్రేష్టమైన నామమును బట్టి మా హృదయపూర్వక వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇంతవరకు మీ మాటలు మేము విన్నాం. ఒక ప్రత్యేకమైన పని కొరకు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు నాయన. నీ పరిచర్య కొనసాగించాలి అంటే ఎంతోమంది నాయన ఏ యోగ్యత లేని వారిని, ఏ మంచితనము లేని వారిని మీరు ప్రేమించి నన్ను మమ్మలను రక్షించుకొని మీ శ్రేష్టమైన పరిచర్య భాగ్యాన్ని చేయగలిగే కృప మాకిచ్చారు నాయన. పోషించగలిగే కృప పోషకుల కుటుంబాలకు ఇచ్చారు నాయన. సేవకుని కొరకు కష్టపడేటటువంటి కృప పనోన్నతి సేవకులకు ఇచ్చారు. దేవానికి స్తోత్రములు. కృప చూపించి సహాయము చేయమని, దీవించుమని సర్వశక్తిమంతుడైన యేసయ్య శ్రేష్టమైన నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రైన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి సహాయము మనకు సర్వ పరిశుద్ధులకు సర్వదా సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.